హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోస్లో నేను కొన్ని బ్రూచ్ మెటీరియల్స్ అయితే చూపించాను అనమాట. కొన్ని నేను బయట తీసుకున్నాను, కొన్ని మీషోలో తీసుకున్నాను అని చెప్పేసి చూపించాను. సో అయితే నేను చేసిన తర్వాత ఒకళ్ళైతే వీడియో కమెంట్ పెట్టారనమాట. అసలు బ్రూచ్ మెటీరియల్స్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేయండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్పేసి పెట్టారనమాట. సో అందుకే నేను ఈ రోజు అయితే అన్ని బ్రూచ్ మెటీరియల్స్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో వాటిలో కొన్ని బయట తీసుకునేవి ఉన్నాయి, కొన్ని మీషోలో తీసుకునేవి ఉన్నాయి. నేను సపరేట్ గా తీసుకున్నాను కాబట్టి నేను అన్ని ఒక వీడియోలో కూడా ఒకటి చేస్తున్నాను అనమాట. సో ఫ్యూచర్ లో నేను ఈ బ్రూచ్ మెటీరియల్స్ తో మనం బ్లౌజెస్ మీద వర్క్ ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే చేయబోతున్నాను. సో అందుకనే ఈ వీడియోస్ అయితే నేను ఈ బ్రూచ్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే ఆ మెటీరియల్స్ అన్ని ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది నేను చూసేద్దాం. సో బ్రూచ్ మెటీరియల్స్ లో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాగా వైర్స్ అనమాట. వీటిని వచ్చేసి మనము ఫ్లవర్స్ అవి చేయడానికి యూజ్ చేస్తుంటాము. వీటిని వచ్చేసి మనం ఫ్లవర్ ఫోల్డింగ్ కి వైర్స్ కావాలి అంటే ఇస్తారనమాట. బ్రూచ్ వైర్స్ అన్న ఇస్తారు. సో ఇవన్నమాట అవి. సో ఇవైతే నాకు వచ్చేసి ఒక 2 కలర్స్ వచ్చాయన్నమాట. వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయండి, కాకపోతే మన సైడ్ ఏమో దొరకట్లేదు అనమాట. సో ఇవే నేను చాలా కష్టపడి వెతికితే దొరికాయనమాట. ఆల్మోస్ట్ నేను ఊరంతా వెతికాను. ఇది కూడా మేము ఉండే ప్లేస్ లో అయితే దొరకట్లేదు. రీసెంట్ గా మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా నేను ఆల్మోస్ట్ ఊరంతా జల్లెడ పడితే ఇది ఒక షాప్ లో దొరికినాయి అనమాట. సో అందుకే తీసుకున్నాను ఇవి. సో ఇవి వచ్చేసి మనకి ఇంకొక 2-3 కలర్స్ కూడా వస్తాయి, బట్ మనకైతే ఇక్కడ దొరకట్లేదు. సో ఇవి కూడా వచ్చేసి నేను గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. సో వీటికి కాస్ట్ నాకైతే ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి, ఎందుకంటే నేను కొంచెం బల్క్ లో కొన్నాను కాబట్టి వాటన్నిటికో కలిపి ఇవి కూడా తీసుకున్నాను. సో నేను సపరేట్గా కాస్ట్ అనేది నేను అడగలేదనమాట. సో ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఇవి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అనమాట. సో ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకోవడానికి మనకి పెన్సిల్స్ కావాలి కాబట్టి, సో మనం నార్మల్ వాటితో మార్క్ చేస్తే ఏంటంటే అవి వెంటనే పోతున్నాయి. సో అందుకే ఇక్కడ నేను మార్కింగ్ పెన్సిల్స్ కొన్నాను అనమాట. సో అందుకే నేను ఇవి వచ్చేసి తీసుకున్నాను. 3 కలర్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనం వైట్, ఇంకోటి బ్లూ, ఎల్లో, ఇలాగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటిలో. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్రూచ్ మెటీరియల్స్కి ముఖ్యంగా మనకు కావాల్సింది సాక్స్ క్లాత్. దీన్ని కొంతమంది యాక్చువల్గా స్టాకింగ్ క్లాత్ అంటారండి, కొంతమంది వచ్చేసి సాక్స్ క్లాత్ అంటున్నారు. సో ఏది ఏమైనా సరే దీన్ని అయితే మీరు అక్కడ ఒకసారి స్టాకింగ్ క్లాత్ అని అడగండి. మీకు ఒకవేళ అర్థం కాలేదు అని అంటే స్టాక్ క్లాత్ అని అడగండి. అండ్ ఇవైతే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలా కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇలాగ డైరెక్ట్గానే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు డ్యూయల్ షేడ్ వచ్చింది. సో ఇది మనకు ఆన్లైన్లో చూపిస్తే మనం చాలా పెద్దగా వస్తాయి అనుకుంటాం, కానీ ఈ షేప్లో వస్తాయి అనమాట. సో ఆల్మోస్ట్ మనకు చెయ్యంత ఉందో అంత షేప్లో వచ్చాయి ఇవి. సో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ ఎల్లో కలర్లో వచ్చింది, వైట్ అండ్ ఎల్లో కలర్ షేడ్లో వచ్చింది. ఇంకోటి వచ్చేసి మనకు పింక్ అండ్ వైట్ కలర్ షేడ్లో వచ్చింది అనమాట. సో ఇవి క్లాత్లు కూడా మనకు నెట్ క్లాత్ అయితే ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది అనమాట. మనకు కొంచెం సాగుతాయి ఇవి 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి నాకు 35 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకు కావాలంటే సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూచ్ మెటీరియల్లో నేను సింగిల్ షేడ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి సో ఇవైతే ఇలాగ చిన్న వాటిలలో దొరికాయి అనమాట. సో అందుకే ఇలాగా మామూలుగా ఉండడానికి ఇలాగ ఒక 3-4 కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఈచ్ 15 రూపీస్ అయితే పడింది అనమాట. ఈచ్ క్లాత్ వచ్చేసి 15 రూపీస్ పడింది. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో సేమ్ ఈ క్లాత్ ఎలాగా ఉంటుంది, ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇవి డ్యూయల్ షేప్లో వచ్చాయి కాబట్టి ఇలా ఇచ్చారు. ఇవి సింగిల్ షేడ్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చారనమాట. సో ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మనకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో అయితే కొంచెం కలర్స్ కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి అనమాట. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా పైప్స్ అనమాట. వీటిని వచ్చేసి మనము కట్ బీడ్స్ అంటాం కదా, ఆ కట్ బీడ్స్లోనే బిగ్ సైజ్ ఉండే అనమాట. సో ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు 60 రూపీస్ అయితే పడింది అనమాట. ఇవి కూడా మనం బ్రూచ్ మెటీరియల్స్కి యూజ్ చేస్తాము. ఇవి కాకుండా మామూలుగా చిన్న కట్ బీడ్స్ కూడా మనం యూజ్ చేస్తామండి. ఇలా బిగ్ షేప్లో ఉన్న కట్ బీడ్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్. యాక్చువల్లీ ఇక్కడ క్లిప్ స్టోన్స్ కూడా అసలు దొరకట్లేదు, అండ్ అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. క్లిప్ స్టోన్స్ మనకు ఒక 10 వచ్చేసి మనకు 100 రూపీస్ 200 రూపీస్ అలాగా పడతాయి. అంటే ఒక్క క్లిప్ స్టోనే మనకు వచ్చేసి నియర్లీ 30-40 రూపీస్ అలాగా పడుతుంది అనమాట.
వాటిలలో కూడా కలర్స్ షేప్స్ అవి చాలా ఉంటాయి. బట్ ఇవి ఎగ్జాక్ట్ క్లిప్ స్టోన్స్ కాదులే, కానీ ఇవి కొంచెం ఆ టైప్లో ఉన్నాయి అనమాట. సో ఎందుకైనా కుందన్స్ అంటాం కదా అవి, సో ఆ షేప్లో ఉన్నాయి. సో మామూలుగా ఇక్కడ తెలుస్తుంది కదా. సో ఇవి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. 2 హోల్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు 30 రూపీస్ అయితే కాస్ట్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూచ్ మెటీరియల్కి నేను ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో ఉన్నవి, చిన్న చిన్న పాట్స్ అయితే ఫ్లవర్ పాట్స్ లాగా ఉన్నవి కొన్నాను అనమాట. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి దీంట్లో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి నాకు 30 రూపీస్ పడింది. ఇవి కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ డిఫరెంట్ కలర్స్ అయితే మనము ఎక్కువ బ్లౌజెస్కి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇవి కూడా తెప్పించాను, ఇవి కూడా కొన్నాను అనమాట. ఇవన్నీ నేను ఆఫ్లైన్లో కొన్నాయండి, ఆన్లైన్లో కొన్నాయి కావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ టేప్ కొన్నాను. ఏంటంటే మనము ఫ్లవర్స్ అలాంటివి చేసినప్పుడు ఫోల్డింగ్స్కి అండ్ లీవ్స్కి అలాగ చేయడానికి పనికొస్తుందని చెప్పేసి ఇలాగ గ్రీన్ కలర్లో ఉన్న టేప్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 25 రూపీస్ పడింది అనమాట కాస్ట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంతో కూడా మనం వర్క్ అయితే బ్రూచ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా ఇంకా మనం బ్రూచ్ వర్క్కి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి, బట్ నాకైతే అన్నీ దొరకలేదు అనమాట. అండ్ వచ్చేసి ఇలాగ యాంకర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఈ యాంకర్ థ్రెడ్స్ కూడా డ్యూయల్ కలర్ అయితే ఉంటాయి, బట్ నాకైతే అక్కడ ఆ షాప్లో డ్యూయల్ కలర్ లేవన్నమాట. అందుకే సింగిల్ కలర్లో ఉన్నవి ఇలాగ కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇలాగా కొన్ని ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మామూలుగా మనం స్టిచ్ చేసుకోవడానికి కుందన్స్ లాగా ఉంటాయని తీసుకున్నాను. అండ్ కొన్ని ఇలాగ మిర్రర్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి మామూలుగా స్మాల్ పర్ల్స్ అండి, ఇవి కూడా తీసుకున్నాను. ఇవి కాకుండా మనం ఇంకా డిఫరెంట్గా మనకు కావాలనుకున్నప్పుడు డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మనకి ఏ షేప్లో ఏది కావాలనుకున్నా కూడా మనకు డిఫరెంట్గా చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మనకి బ్రూచ్ మెటీరియల్స్. ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, అవి నేను వస్తాయన్నమాట ఇంకొన్ని రోజుల్లో. అవి వచ్చిన తర్వాత ఒకసారి అవి కూడా వీడియో చేసి అయితే పెడతాను. సో ఇవైతే మీకు దగ్గర స్టోర్స్లో ఏమైనా ఉంటే తీసుకోండి, లేదు అని అంటే మీకు కావాలి అంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వాటిల్లో దొరుకుతున్నాయి, తీసుకోండి. అండ్ ఇదేనండి ఈరోజు వీడియో అయితే. త్వరలో అయితే ఈ బ్రూచెస్ కూడా నేను క్లాసెస్ అంటే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మన బ్లౌజెస్కి సింపుల్ బ్లౌజెస్ అయినా హెవీ బ్లౌజెస్కైనా అంటే పట్టు శారీస్కైనా మామూలుగా డైలీ వేర్కి వేసుకునే శారీస్కైనా అలా వేటికైనా సరే మనం సింపుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వర్క్ కూడా. ఫ్లవర్ షేప్లో ఉండే బ్రూచెస్ అయితే తెప్పించాను. నేను అంతకు ముందు కూడా ఒకసారి తెప్పించానండి, బట్ అవి ఎక్కడో కొంచెం మిస్ అయిపోయాయి అనమాట. సో అందుకే మళ్ళీ తెప్పించాను. ఏంటి అంటే ఇవి మనకి ఒకవేళ మనం చేసుకున్నా కూడా ఒక బ్లౌజ్కి మనం చేసుకోవాలంటే ఇది మెటీరియల్ అయితే సరిపోదు, అందుకే మళ్ళీ తెప్పించాను. సో ఇవి వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ షేప్లో వచ్చాయన్నమాట. ఇవి కొంచెం మనకి షైన్ అవుతూ ఉంటాయి, మీకు ఇక్కడైతే తెలుస్తుంది కదా. సో ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగ ఫ్లవర్ షేప్లోనే కానీ ఇవి కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ షేప్లో వచ్చాయన్నమాట. సో మనం బ్రూచ్ క్లాత్తో మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలో స్టిచ్ చేసుకోవడానికి ఇవి ఇలాంటివి పనికొస్తుంటాయి మనకి. ఇవి కానీ లేకపోతే ఇవి కానీ ఇలాగ మనము అంటే మధ్యలో వచ్చే గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి లేకపోతే అలాగా చేయడానికి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ సేమ్ ఈ ఫ్లవర్ షేప్ ఎలాగైతే ఉందో సేమ్ అదే ఫ్లవర్ షేప్, బట్ ఇవి వైట్ కలర్ వచ్చాయి, ఇవి వచ్చేసి మనకు వాటర్ కలర్లో వచ్చాయి అనమాట. సో ఇవి కూడా మనకి లైట్గా షైన్ అవుతూ ఉంటాయి. సో మనము సింపుల్ శారీస్కి కానీ కొన్ని పట్టు శారీస్కి కానీ అలాగా మనం బ్రూచ్ వర్క్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని ఇవి కూడా ఒకటి. ఇవన్నీ ఒక సెట్ అండి, నేను చూపించేయండి. అండ్ వాటిల్లోనే ఈ సెట్లోనే మనకి ఇలాగా లీవ్స్ కూడా వచ్చాయన్నమాట. మనకి లీవ్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇలా లీవ్స్ తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇంకా కొన్ని వేరే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక సెట్గా వచ్చాయి కాబట్టి నేను ఇంక వేరే మెటీరియల్స్ కొన్ని తీసుకోలేకపోయాను అనమాట. కొన్ని సపరేట్గా దొరుకుతున్నాయి, అవి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి తీసుకుందామనేసి ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి లీఫ్ షేప్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఇంకో బిగ్ సైజ్ లీఫ్ షేప్లో వచ్చాయి అనమాట. సో ఈ లీఫ్ షేప్ వేరు, ఈ లీఫ్ షేప్ వేరు అనమాట. సో ఇవి మీకు ఈజీగా తెలుస్తుంది కదా ఆ లీఫ్ ఏంటో ఈ లీఫ్ షేప్ ఏంటి అనేది. సో ఇదైతే కొంచెం బిగ్ సైజ్ లీఫ్ అనమాట. సో ఈ లీవ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 5 గ్రామ్స్ పడింది అనమాట. సో వీటిలో కొన్ని నాకు యూజ్ అవుతాయి, కొన్ని నాకు యూజ్ ఉండవు, కానీ ఇంకా ఇదంతా ఒక కాంబో లాగా ఇచ్చారు కాబట్టి ఇంక కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఇలాంటి సెల్స్ వచ్చాయి. ఈ సెల్స్ కూడా మనకి ఒక బ్లౌజ్కి కంప్లీట్గా వేసుకోవాలంటే అవ్వదు, నేను అందుకే అంతకు ముందుది మిస్ అయినా కూడా మళ్ళీ తెప్పించాను. నేను వీటిలో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి, కలర్స్ తీసుకోవాలి. నేను ఆ కలర్స్ కూడా ఆర్డర్ పెట్టాను, అవి కూడా కొన్ని రోజుల్లో వస్తాయి అనమాట. సో ఇలాగైతే ఉన్నాయన్నమాట. ఇవి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా, మనకు హోల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు చూపించాను కదా ఇదంతా కూడా మనకు ఒక సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ చూపిస్తాను. ఈ సెట్లోకి వచ్చేసి మనకి ఇలాగా కొంచెం
ఇలా ఈ షేప్లో వచ్చాయి అనమాట, మనకి ఓవెల్ షేప్లో వచ్చాయి. సో ఇవి వచ్చేసి మనకి మొత్తం ఒక 6 to 7 షేడ్స్ వచ్చాయన్నమాట. సో ఇవి వచ్చేసి వైట్ కలర్లో వచ్చాయి. ఇవి వైలెట్, ఇది ఎల్లో, ఇది బ్లూ, అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది ఆరెంజ్, ఇది పింక్, ఇది గ్రీన్, ఇది ఇంకొక పింక్ అనమాట. ఈ 2 షేడ్స్ వేరండి, మళ్ళీ ఒకటే అనుకున్నారు. ఇవి 2 వేరు షేడ్స్ అనమాట. సో ఇవి అయితే కూడా చాలా బాగుంటాయి. వీటిలో కూడా షేప్స్ ఉంటాయండి, కాకపోతే ప్రజెంట్ ఆన్లైన్లో అయితే ఈ ఒక్క షేపే ఉన్నాయి. వీటి మీద ఇంకొంచెం పెద్ద షేప్ ఉన్న బ్రూచ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, కానీ అవి అయితే ప్రజెంట్ దొరకలేదు. సో ఇవైతే ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ ఒక షర్ట్ తీసుకున్నాను. సో వీటి కోడ్స్ అవన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా కాస్ట్ అవన్నీ కూడా అంత పెద్దగా అయితే ఐడియా లేదనమాట. సో ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కోడ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ మీషోలో తీసుకున్నాయే, ఇది ఒక సెట్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెట్లో వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి సేమ్ ఫ్లవర్యే, కాకపోతే ఇందాక మీకు వైట్ కలర్ చూపించాను కదా, అవి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి. సో ఇవి చూడండి, ఇవి కొంచెం బిగ్ సైజు, ఇవి ఇంకా స్మాల్ సైజ్ అనమాట. అండ్ ఇవి కూడా మనకి డ్యూయల్ షేడ్స్లో వచ్చాయన్నమాట. ఒక్కొక్క కలర్కి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. సో మనకి ఎటువంటి శారీస్ మీదకైనా అలాగా వేసుకోవాలన్నా కూడా మనకి బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది, ఆరెంజ్ మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. ఇది గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. ఇది మనకు కొంచెం పిస్తా గ్రీన్ అంటాం కదా, దాని మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. ఇది బ్లూ మీద గోల్డ్ షేడ్, ఇది ఎల్లో మీద గోల్డ్ షేడ్ వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మనకు బిస్కెట్ కలర్ అంటాం కదా, బిస్కెట్ కలర్ మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. ఇది ఎల్లో మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. ఇదంతా కూడా వచ్చేసి ఒక సెట్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. బ్రూచెస్లో కూడా మనం ఇవన్నీ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మిర్రర్ ఫ్రేమ్స్ అని కూడా ఉంటాయండి, అవి కూడా మనం బాగా స్టిచ్ చేయడానికి బ్రూచెస్లో చాలా యూజ్ అవుతాయి. బట్ ఏంటంటే మిర్రర్ ఫ్రేమ్స్ అయితే అసలు దొరకట్లేదు. అవి కలర్స్ ఉంటాయి, కలర్స్ కాకుండా నార్మల్గా కూడా ఉంటాయి. కావాలి అవి మీ దగ్గర ఎక్కడైనా ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి, అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. బ్రూచెస్లో చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. సో ఇది ఒక సెట్. నెక్స్ట్ ఇంకొక సెట్లోకి వచ్చేసి వేరే టైప్ ఇచ్చాను అనమాట. సో ఇవి మనం జ్యువెలరీ మేకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్రూచెస్ కాకుండా. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ, లేకపోతే ఇలా రక్షాబంధనం కానీ, బ్రేస్లెట్స్ కానీ అలాంటివి కూడా చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి కూడా మనకి సేమ్ వాటిలన్నీ ఇందాక ఫ్లవర్స్ చూపించాను కదా, వాటిలానే ఉంటాయి ఇవి. కాకపోతే ఇవన్నీ ప్లాస్టికేనండి. ఇవైతే కంప్లీట్గా అన్నీ నేను చూపిస్తే అన్ని ప్లాస్టికే, ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి కూడా మనకి ఇలాగా ఒక 4-5 కలర్స్ అయితే ఇచ్చేసారు. సో ఇవన్నీ దాంట్లో కలర్స్ అనమాట. ఇది సపరేట్గా వచ్చిన ఆర్డర్ అనమాట. సో నేను చూపించిందంతా సపరేట్ ఆర్డర్స్ ఇవన్నీ. సో దీంట్లో వచ్చేసి పింక్, గ్రీన్, అండ్ ఇది బ్లూ, ఇది వచ్చేసి రెడ్, ఇది వైలెట్, ఇది వచ్చేసి ఎల్లో అనమాట. సో ఇలాగ డిఫరెంట్ అయితే వచ్చేసాయి. అండ్ వాటికి వచ్చేసి ఇలాగా నాకు స్టోన్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇవి యాక్చువల్గా మనకైతే దాంట్లో చూపించరు. యాక్చువల్గా మనం ఇది ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు ఈ కలర్సే చూపించారు, కానీ ఈ స్టోన్స్ అయితే చూపించలేదన్నమాట. దాంట్లోకి వచ్చేసి ఈ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలాగ 2 టైప్స్లో ఇచ్చారు, ఇది బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్లో షేడ్ అయితే ఉందన్నమాట. సో ఇలాగా ఈ షేడ్లో కూడా ఇచ్చారనమాట. సో ఇలాగా మనం ఈ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం బ్రూచ్ వర్క్ అయితే బ్లౌజెస్ మీద చేసుకోవచ్చు. సో రాబోయే వీడియోస్లో నేను సింపుల్గా బ్రూచ్ వర్క్ మన బ్లౌజెస్ మీద వాటి మీద ఎలాగ చేసుకోవాలనేది వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.